నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి. గూడూరు బన్హీసాహెబ్పేట ప్రాంతంలో జరిగిన జాకీర్ హత్య కేసులో న్యాయం చేయాలంటూ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, మైనార్టీ నాయకులు. మైనింగ్ కు అనుమతులు ఇచ్చి జీవనోపాధి కల్పించాలి. నెల్లూరు, గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతి పత్రాలు అందజేసిన గనుల కార్మికులు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండడంతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సైదాపురం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన శిక్షణ తరగతుల్లో పాల్గొని మాట్లాడిన ఎంపీడీఓ శివకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు పోలయ్య. వైభవంగా గ్రామ దేవత శ్రీ సుందరమ్మ తల్లి గ్రామోత్సవం. చిల్లకూరు దళితవాడలో కొలువై ఉన్న శ్రీ సుందరమ్మ తిరునాళ్లలో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఘర్షణలో జాకీర్ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. హత్యకు సంబంధించి న్యాయం జరగలేదంటూ మృతుడి బంధువులు ఆరోపించారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గంటలకి నిన్న మా తమ్ముడిని అదే వాళ్ళ నాన్న, అమ్మ, కొడుకు ముగ్గురు కలిపి చేతులు పట్టుకు మరీ చంపేసిన వీడియోస్ మా కాడు ఉన్నాయి. ఓకేనా? అయినా కానీ ఎలా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అప్పగించారు. వాళ్ళే వచ్చి లొంగిపోయారు. ఈ రోజు ఈ రోజు 4 గంటలకి వాళ్ళ స్టేషన్ నుంచి వచ్చి ఆగి ఇంటికి వచ్చి పోయిందని చెప్పి ఇక్కడ విట్నెస్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, విట్నెస్ ఇచ్చేవాళ్ళు. సరేనా? ఇందాక ఎగ్జాక్ట్ 6:30 లోపల ఏంటంటే మా తమ్ముడు తీసుకుని శవం పూర్తి వచ్చే లోపల 6:30 మళ్ళీ పోయి తలుపు తీస్తా ఉంటే ఇక్కడ తాళం ఎవరు ఇచ్చి పంపించారు? ఇంటి కాడి నుంచి. సో స్టేషన్ కాడి నుంచి తాళం ఇచ్చి పంపించారు. అంటే అందరూ కాదు, 1 by 1 ఎవరో ఒక్కరో ఇద్దరు తెలియదు, అసలు ఎవరు లేకుండా ఇక్కడ తాళం ఇచ్చి పంపించారు. గంటలకి మర్డర్ చేసిన 4 గంటలకి మర్డర్ చేసిన ఆమె ఆడిపోయి ఇంటి తాళం తీసింది. అది పంపించాడు. దానికి డబ్బు తెచ్చింది ఆ మనిషి డబ్బు తెచ్చింది. ఆ మనిషిని వదలండి. మమ్మల్ని ఏం చేస్తాడు? జరిగింది. రేపు వాళ్ళ జరగదని ఏమి గ్యారంటీ? మాకు గ్యారంటీ. ఇప్పుడు 4:30కి ఆ అమ్మాయి వచ్చి డబ్బు తీసుకోపోయింది. ఎంత తీసుకోపోయింది? మాకు అది కావాలి. మాకు వైకాపా ప్రభుత్వ హయాంలో మైనింగ్ లో అక్రమాలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం పనులు నిలిపివేసింది. తనిఖీల పేరిట కాలయాపన చేస్తున్నారంటూ కార్మికులు వాపోతున్నారు. కేవలం మైనింగ్ పనులే నమ్ముకుని జీవిస్తున్న తమ పరిస్థితి ఏమిటన్నది తెలియకుందని వారు వాపోతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో కార్మికులు రోడ్డెక్కారు. కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. సుమారు 2 నెలలుగా మైనింగ్ పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మైకా, పల్స్పర్, క్వాడ్జీ,
వర్మిక్యులేట్ గనుల్లో పనులు లేకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటూ విచారణ జరుగుతుండటంతో పనులు నిలిచిపోవడం, ఆయా ప్రాంతాల్లో గనుల పనులను నమ్ముకుని జీవిస్తున్న కార్మికులు రోడ్డెక్కారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నెల్లూరు, గూడూరు, సైదాపురం తదితర మండలాల్లో ఏర్పాటైన ప్రభుత్వ కార్యాలయాల వద్ద మైనింగ్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. గూడూరు మండలం, చిల్లకూరు, కోట తదితర మండలాల్లో మైనింగ్లను అనుమతులు ఇవ్వాలంటూ కోరారు. మైనింగ్ బాధితులను ఆదుకోవాలని, గనులకు అనుమతులు ఇవ్వాలని, జీవనోపాధి కల్పించాలంటూ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆయా కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేసి సమస్య విన్నవించారు. సైదాపురం మండలంలో ఏర్పాటైన మైనింగ్లు మూతపడడంతో ఉపాధి లేక అవస్థలు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి మైనింగ్ కార్యకలాపాలు జరిగేలా చొరవ తీసుకోవాలని, జీవనోపాధి కల్పించాలని కార్మికులు కోరారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వారు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో మైనింగ్ లో పనిచేసే కార్మికులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ముందుగా కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వారు సమస్యలు విన్నవించారు. అనంతరం పలువురు కార్మికులు మాట్లాడుతూ చాలా కాలంగా మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో పనులు లేక అవస్థలు పడుతున్నామన్నారు. మైకా, క్వాడ్జీ, పల్స్పర్, వర్కిక్యులేట్ గన్లు, వాటి అనుసంధాన కంపెనీల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ జీవిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ జీవనోపాధి పూర్తిగా కోల్పోయామని, కుటుంబ పోషణ భారంగా ఉందని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మైనింగ్ కార్యకలాపాలు యథావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, తమకు జీవనోపాధి కల్పించాలని వారు వివరించారు. 3వ నెల కూడా పెట్టింది సార్. మైన్లు అన్నీ ఆపేశారు. మాకు తినేదానికి అన్నం కూడా లేదు. కానీ మా పిల్లల్ని చదివించేదానికి కూడా మాకు రూపాయలు లేదు సార్. కనీసం బాగలేకపోయినా హాస్పిటల్ మీదానికి కూడా లేదు. అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా 1 నెల ఇచ్చారు, 2వ నెలలో మేము వీలేమంటున్నారు సార్. మా పరిస్థితి ఏంటి? మేము ఎప్పుడు ఇట్లా చేయలేదు సార్. 40 సంవత్సరాల నుంచి మైన్ల దగ్గర పని చేస్తున్నాం. మాకు తెలిసిన తర్వాత మా అమ్మల తరం నుంచి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఆపేస్తే మా పరిస్థితులు ఎట్టున్నాయంటే అట్టున్నాయి సార్. మేము కనీసం బతకాలన్నా లేకపోతే ఏం చేయాలని అరకూడి తిని బిడ్డలను చదివించుకోవాలనుకుంటే అది చదివించుకుందానికి కూడా రూపాయలు లేదు సార్. మా కరోనా టైంలో కూడా మా మహారాజులు మా మైన్ తరఫున కొంచెం సగం కట్టించారు, తిన్నాం సార్. ఇప్పుడు ఆ స్టోర్ బియ్యం ఇస్తే స్టోర్ బియ్యంలోకి కూర కావాలా, అన్నీ కావాలా, ఏమి తెచ్చుకునేదానికి కూడా మా స్థితిలో లేదు సార్. మా పరిస్థితులు ఏందో మీరే అర్థం చేసుకొని ఇక్కడ అర్జీ ఇచ్చాము. ఆ అర్జీ వాళ్ళు ఏం చేస్తారో మేము చేస్తామమ్మా పోండి అని చెప్తున్నారు. అదేం చేస్తారో మాకు ఇంకా మేము చేయలేకపోతే ఇక్కడికి వచ్చి మేము మీద ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిందే. అదే మాకు శాశ్వతం, ఇంకేమి లేదు సార్. మేము ఇంకా బతికే పరిస్థితి మాకు లేదు. ఎక్కడ పనులు లేవు. ఏ మైన్ కాడ ఉంటే ఈ మైన్ కాదు ఇంకొక మైన్కి అయినా పోయి బతకగలం. ఏదీ లేదు, అన్నీ ఆపేశారు. కనీసం రాయి కొట్టే పని కూడా లేదు. మేమేం చేసి బతకాలి సార్? మాకు రైతు పనులు లేవు మా ఊర్లో. ఏ ఊర్లోనైనా ఉన్నా మాకు చేత కాదు సార్. మేము ఫస్ట్ పుట్టిన నుంచి మేకప్ పని చేసి బతికినాం సార్. ఇప్పుడు ఏం చేస్తారో మేము కూడా ఇక్కడ అర్జీ ఇచ్చాము, మేము చేస్తామమ్మా అని చెప్తున్నారు. ఏం చేస్తారో ఏమో. నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద జిల్లా వ్యాప్తంగా ఉన్న గనులలో పనిచేసే కార్మికులు సోమవారం నిరసన చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆనంద్ కు వారు వినతి పత్రం అందజేసి మైనింగ్ లో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, తమకు ఉపాధి కల్పించాలని కోరారు. పనులు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ప్రభుత్వం స్పందించి గనులు పనిచేసేలా చూడాలని కార్మికులు కోరారు. రెండు నెలలుగా ఈ పర్మిట్ సిస్టమ్ అనేది MDL సిస్టంలో బ్లాక్ చేయడం వల్ల సైదాపురం మండలం కానీ చుట్టుపక్కల కానీ పౌడర్ ఫ్యాక్టరీలు, లిక్ మిల్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా మూతపడింది. దాని గురించి సరైన నిర్ణయం త్వరగా తీసుకోవాలని చెప్పి అర్జీ ఇచ్చుకోవాలి. దానికి తగ్గట్టు కరెంటు బిల్లు కానీ మినిమం ఛార్జెస్, MDL ఛార్జెస్ వైవ్ ఆఫ్ చేయడానికి దానికి కూడా ఎస్ఐ గారు వచ్చి నెసరీ కన్సిడరేషన్ ఏమంటే చూడమన్నారు. నెల్లూరు జిల్లా తరఫున కలెక్టర్ గారు DMG గారికి, కన్సర్న్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేస్తానని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. మోర్ దెన్ 40-50 ఫ్యాక్టరీస్ వరకు ప్రతి దాంట్లో కూడా మినిమం 10 to 20 మెంబర్స్ లెక్క ఉంటారు. ఇంచుమించు 1000 మంది దాకా కూడా వర్కర్స్ ఉంటారు. ఇదే కాకుండా గవర్నమెంట్ కూడా కోట్ల రూపాయల రెవెన్యూ నష్టం
ఎందుకంటే 2 నెలల వ్యాపారం అందరం కూడా నిల్ జిఎస్టీ ఫైల్ చేస్తున్నాం తప్ప దేర్ ఇస్ నో సేల్స్ అంటారు. సేల్స్ లేదు, పర్చేజ్ లేదు, అందరూ కూడా ఫ్యాక్టరీ మూతపడి అది దే వాంట్ టు ప్రోవ్ సమ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ మైకా క్వాడ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ హ్యాపెండ్ ఇన్ అవర్ సెక్టర్ విచ్ వీఆర్ నాట్ అవేర్. సో దాన్ని బేస్ చేసుకుని మొత్తం వితౌట్ ఎనీ నోటీస్ దే హావ్ క్లోజ్ ద ఇండస్ట్రీ. సో ఆ మైకా క్వాడ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరిగిందో ఆ ప్రోబింగ్ ఎప్పటి వరకు జరుగుతుందో మాకు తెలియదు. అప్పటి వరకు మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా స్టాండ్ స్టిల్లో ఉన్నాయి. అనుకోకుండా ఉండే డిమాండ్ వచ్చింది, దానివల్ల చాలా మంది వచ్చి ఇల్లీగల్గా చేశారు. మా ఇండస్ట్రీ అంతా దెబ్బతిన్నారు, వాళ్ళు పారిపోయారు. గవర్నమెంట్ ఎనివే అది స్టడీ చేస్తున్నారు, ఏం జరిగింది అనేది వాళ్ళు చేస్తున్నారు. సో అది చేసేటప్పుడు మా ఇది ఏంటంటే దాని పాటికి అది సరైన ఇన్వెస్టిగేషన్. మా ఫ్యాక్టరీలు కూడా మేము లీగల్గా చేసే ఫ్యాక్టరీలు కానీ మైన్స్ కానీ అవన్నీ అలౌ చేయండి అనేది మా ప్రజల నుండి అందిన వినతులను పరిశీలించి ఆయా శాఖల అధికారుల ద్వారా త్వరితగతిన పరిష్కరిస్తామని డిఆర్ఓ పెంచెల కిషోర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్ఓ పెంచెల కిషోర్, ఇతర శాఖల ఉన్నతాధికారులు జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. వీలైనంత త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ పెంచెల కిషోర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన అర్జీలను ఆయా శాఖల అధికారుల ద్వారా త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్డిసిలు దేవేంద్రరెడ్డి, కోదండరామిరెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సమావేశానికి జెడ్పీటీసీ సభ్యుడు పోలయ్య, ఎంపీడీఓ శివకుమార్ తదితరులు హాజరయ్యారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధిపై వారు చర్చించారు. అంబేద్కర్, గాంధీ చిత్రపటాలకు వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మాదక ద్రవ్యాలు అరికట్టాలంటూ అందరిచే ప్రమాణం చేయించారు. అనంతరం ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. పరిశుభ్రత పాటించాలని తెలిపారు. వీధి దీపాలు, ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. అలాగే స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెండా రెపరెపలాడాలని, పిల్లలకు మిఠాయిలు పంచాలని ఆయన వివరించారు. కీలకమైన పాత్ర అంటే మనం దాదాపు 27 డిపార్ట్మెంట్లు సర్పంచ్ గారి ఆధీనంలో ఉండాలి. ఒక్క కేరళలో మాత్రమే ఆ విధంగా 27 శాఖలు సర్పంచ్ గారి ఆధీనంలో ఉంటుంది. అక్కడ సర్పంచ్ ఏంటంటే కేరళలో ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఒక ఆజమాయిషీ చెలాయిస్తారో ఆ విధంగా సర్పంచ్ గారు ఆ విధంగా అక్కడ ఉంటారన్నమాట. కానీ మనకి చాలా చాలా తక్కువ శాఖలే సర్పంచ్ గారి ఆధీనంలో ఉన్నాయి. కానీ గౌరవ మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు పంచాయతీరాజ్ శాఖని చాలా గొప్పగా తీర్చిదిద్దాలని చాలా ప్లాన్లో ఉన్నారు. దీనిలో భాగంగానే కేరళలో ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ని కృష్ణకాంత్ గారిని మనకి తీసుకురావడం, వైఎస్సీగా తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో మన పంచాయతీలు చాలా చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. కాబట్టి దీని అందరికీ మనం అందరం కూడా ముందుగానే మానసికంగా సంసిద్ధం కావాలి. సర్పంచుల గారిది చాలా చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మీరు నిన్న మొన్న పేపర్లో చూస్తుంటారు, గత 34 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవం జరపాలంటే పంచాయతీలకి, మేజర్ పంచాయతీలు అయితే 250, మైనర్ అయితే 100 రూపాయలు మాత్రమే ఖర్చు చేసేదానికి అవకాశం ఉంది. 100 రూపాయలతో స్వాతంత్ర దినోత్సవాన్ని జరపడం అంటే ఎంత కష్టం. ఇంకా జెడ్పీటీసీ సభ్యుడు పోలయ్య తదితరులు మాట్లాడారు. మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మనకు నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం మంచిగా ఆలోచించి పంచాయతీలు, గ్రామాలు డెవలప్ అయితేనే, పల్లెటూర్లన్నీ కూడా డెవలప్ అయితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయనే గొప్ప ఉద్దేశంతో మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకి నిధులిచ్చి పల్లెటూరుని అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మీకు
ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మీరు ఈ 3 రోజులు ట్రైనింగ్ తీసుకొని అంతాయి అనేది శిక్షణ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలుసుకొని నిధులు మన గ్రామ పంచాయతీకి ఏ విధంగా వస్తాయి, మనం ఏ విధంగా రాబట్టాలి అనేదన్నీ కూడా మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. అందుకని మీరందరూ కూడా తెలుసుకొని మీ గ్రామాలకు వెళ్ళి మీ గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు అయితే ఇవన్నీ కూడా మెరుగుపరుచుకుందాం. రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ నెల 15న ఫార్మల్ లాంచింగ్ చేసి 16వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వరకు కార్యక్రమాలు చేపడుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతి సమీపంలోని పేరూరులో కొలువై ఉన్న వకులమాతను ఆయనతో పాటు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కొండ మీద ఎప్పుడు కానీ ఇక్కడ కానీ గుడ్ల దగ్గర ఎప్పుడు కూడా రాజకీయం మాట్లాడడం అయినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారు అలాగే అమ్మవార్ల దయ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళా అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. తప్పకుండా ఒక కార్యాచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు. ఈ ప్రాంతం కొంచెం వెనకబడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాల ముందు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. వాటిపైన చాలామంది ఫోన్లు కూడా చేస్తాం, బయటపడి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు, అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు. చిల్లకూరు దళితవాడలో వెలసి ఉన్న గ్రామ దేవత శ్రీ సుందరమ్మ తిరునాళ్లు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం అమ్మవారికి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సుందరమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మేళతాళాలు, బేతాళ నృత్యాలు, తెనాలి బ్యాండ్ మధ్య అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. गिरिनन्दिनि नन्दितमोदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यसिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते निजहुंकृति मातृनिराकृति धूम्रविलोचनि धूम्रसिखे समरविशोणित बीज समुद्र
लताधिक बीजलते शिव शिव शुंभ निशुंभ महाहव दर्पित भूत पिशाचपति। గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీ కాళహస్తి పట్టణంలో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేకాన్ని తిలకించి శ్రీ కాళహస్తీశ్వర స్వామి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 53,160 రూపాయలు కాగా గ్రాము ధర 6,645 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 84 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి. గూడూరు బన్నీసాహెబ్పేట ప్రాంతంలో జరిగిన జాకీర్ హత్య కేసులో న్యాయం చేయాలంటూ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, మైనార్టీ నాయకులు. మైనింగ్ కు అనుమతులు ఇచ్చి జీవనోపాధి కల్పించాలి. నెల్లూరు, గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతి పత్రాలు అందజేసిన గనుల కార్మికులు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండడంతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సైదాపురం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన శిక్షణ తరగతుల్లో పాల్గొని మాట్లాడిన ఎంపీడీఓ శివకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు పోలయ్య. వైభవంగా గ్రామ దేవత శ్రీ సుందరమ్మ తల్లి గ్రామోత్సవం.
చిల్లకూరు దళితవాడలో కొలువై ఉన్న శ్రీ సుందరమ్మ తిరునాళ్లలో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.